ఈ రోజు ప్రజా దర్బార్ సందర్భంగా రేవంత్ రెడ్డి గాని అందుబాటులో లేడు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అందుబాటులో లేడు, సీతాక్క అందుబాటులో లేడు. ఎవరు ఇక్కడికి వచ్చేసి ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకున్న పాపాన పోతులేరు. కాబట్టి ఈ ప్రజా దర్బార్కి ఎందుకు వస్తున్నారు? ఆత్మహత్యలు చేసుకున్నామనే పరిస్థితి కోసమే వస్తున్నారా? ఈ ప్రజల సమస్యల పరిష్కారంకి వస్తే 100 రోజుల పరిపాలన వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజుల సమస్య ఇప్పుడు 6 నెలలు అయిందా, సంవత్సరం అయిందా? 100 రోజులలో సమస్యలు పరిష్కారం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పినా కానీ మొరిగే కుక్కలు కరవు కరికొకలు మొరిగినట్టే ఉంది. ఈరోజు హీరో ఏ విధంగా జీరో అయ్యాడు రేవంత్ రెడ్డి. రేపు రేవంత్ రెడ్డి కూడా జీరో కాక తప్పడు. చంద్రశేఖరరావు కూడా జనాలతో కలవనీయాలి, ఏకపక్షంగా పరిపాలన చేసిండు. ఏ విధంగానైతే బీఆర్ఎస్కు ప్రజలు గోరిగట్టిరో సమాధి చేసిరో ఆ పరిస్థితే ప్రజా దర్బార్ సందర్భంగా రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. 500 ఎకరాలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు ప్రజాబంధు. నాకు 5 ఎకరాలకు ప్రజా దర్బార్ ఆపిండు. ప్రజాబంధు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన. ఫస్ట్ ప్రజా దర్బార్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడినా. ఇంతవరకు బట్టి విక్రమార్క అందుబాటులో లేడు, సీతాక్కని కలిసి మాట్లాడితే కలెక్టర్ ఫోన్ చేసి చెప్పింది ఈయన సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈయన ఆత్మహత్య చేసుకుంటాడట అని చెప్పేసినా కానీ కలెక్టర్ కూడా పట్టించుకునే పాపాన పోలేదు. నాకు 5 ఎకరాల భూమి ఉంది. గ్రామం బాలంపల్లి, మండలం భువనగిరి జిల్లా. కలెక్టర్ని కలిసిన, కలెక్టర్ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేని కలిసిన నా భాగానికి 5 ఎకరాల భూమి వచ్చింది. తల్లి భాగం 5 ఎకరాల భూమి, 1/2 ఎకరా భూమి రావాలి. అది కోట్లలో ఉంటుంది. ఉండేందుకు ఇల్లు లేదు, చెట్టు కింద వండుకుంటున్నాం. లుచ్చగాల రాజ్యంలో బుచ్చగాల బతుకు అయిపోయింది. ఈ మీడియా సందర్భంగా నా సమస్యలు పరిష్కారం చేయాలని బట్టి విక్రమార్కను కలిసి అవకాశం లేదు. సేమ్ చంద్రశేఖరరావు పరిస్థితి ఏ విధంగా ఉందో రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ఆ విధంగానే ఉన్నది. కాబట్టి ఆ చంద్రశేఖరరావు పరిపాలన ఏ విధంగా అయితే బొందబెట్టిరో రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ఆ విధంగా బొందబెట్టే రోజులు ఉన్నాయి. ఈరోజు 500 ఎకరాలకు చంద్రశేఖరరావు ప్రజాబంధు ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు కదా. రేవంత్ రెడ్డి 5 ఎకరాలకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు? నాకు 5 ఎకరాల పొలం ఉంది, ఒక ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుంటా. మాజీ మావోయిస్టులకు గుర్తింపు లేదు, గౌరవం లేదు. కాబట్టి ఈ ప్రజా దర్బార్ రావడం కంటే ఆత్మహత్య చేసుకుంటానికి ప్రజా దర్బార్ రావాలన్నా. ఈరోజు మీడియా సందర్భంగా తెలియని మీడియా ద్వారా మీడియా ప్రచారం చేస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి మీడియా సందర్భంగా బట్టి విక్రమార్కకు సీతాకు దృష్టి తీసుకొచ్చినాం. మన చెన్నారెడ్డిని కూడా కలిసిన. కలెక్టర్ రాసిండు, ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు మళ్ళీ వచ్చినాం. ఈ రైతు బంధు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు చేస్తారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాడు అని రేవంత్ రెడ్డి. ఈరోజు ఇల్లు కొంటే ₹1,00,000 బ్రోకర్ లంచం ఇవ్వాలన్నట. నాగారం ఈరోజు కీసరగుట్ట అక్కడ మేము ఒక ఇల్లు కొన్నాం. ₹1,00,000 బ్రోకర్ లంచాలు ఇవ్వాలట. ఇది రేవంత్ రెడ్డి తీసుకొచ్చినాం. ₹1,00,000 కాదు, ₹1 కూడా ఇవ్వము. మా దగ్గర డబ్బులు ఇవ్వట, ఇల్లు మాకు స్వాధీనం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నాం. ₹1,00,000 పెట్టి ఇల్లు కొన్నాం. ఇప్పుడు ₹1,00,000 బ్రోకర్ లంచం అడుగుతుంది. కాబట్టి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. సో ఏమంటున్నారు అన్న, ఇప్పటికే రైతు బంధు విషయంలో ఇప్పటివరకు 5 ఎకరాల వరకు వస్తూనే మాకు ఎందుకు ఇవ్వరని మీరు అంటున్నారు, అంతేనా? అంటే గతంలో కేసీఆర్ గారు 200 ఎకరాల కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లని మీరు ప్రశ్నిస్తున్నారు, అదే విషయం అంటారా? ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉన్నదంటే జీతాలు లేవు, వాళ్ళకు లంచాలు లేవు. కాబట్టి మేము వాళ్ళకి జీతాలు ఇస్తాం, లంచాలు ఇస్తాం. కానీ రైతులను ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ప్రతి నెల జీతం ఇస్తాడు రేవంత్ రెడ్డి. కానీ రైతులకు మాత్రం సంవత్సరానికి 6 నెలలకు రైతు బంధు పైసలు ఇస్తానికి ఏ రోగం పుట్టింది? ఈరోజు 5 ఎకరాల ఎకరం భూమి దున్నాలంటే ఎంత ఖర్చు వస్తుంది? మోడీ ఇచ్చే 2,000 తోటి రైతు వ్యవసాయం చేయాలన్నా, ఆత్మహత్య చేసుకోవాలన్నా. వీళ్ళు రైతు బిడ్డలమని చెప్పుకుంటారు కదా. ఈరోజు మోడీ ఏం చేస్తుండే, మేము 5 ఎకరాలు సీఎం కిసాన్ కింద ఇస్తున్నాడు కదా. 1 ఎకరం దున్ని నాటు పెట్టాలంటే ₹50,000 ఖర్చు వస్తుంది. ఒకసారి ఇవ్వాలి. పంట రుణాలు ఎందుకు ఇస్తున్నాడు? ఉచితాలు మొత్తం రైతుల మెడలకు ఉచితాలు అవుతాయి. ఇప్పుడు ఉచిత బస్ పాసులు పెట్టినాడు, ఉచితంగా ఆడోళ్ళని తిప్పుతున్నాడు. మొగోళ్ళని ఎందుకు? ఇప్పుడు మొగోళ్ళకు కనీసం సిటిజన్ ముసలి వాళ్ళకు, వృద్ధులకు లైసెన్స్ ఏది బస్ పాస్ ఇవ్వమని చెప్పేసి సందర్భంగా రేవంత్ దృష్టికి తీసుకొచ్చిన. అన్ని స్కాములు కాదు, స్కీములు అయిపోయినాయి. ఈరోజు లొంగిపోయిన నక్సలైట్ల కింద లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్ ఇచ్చారు. నేను 20 ఎకరాల భూమి పెడితే నాకు ఒక కాలిపోయే కరెంట్ మోటార్ ఇచ్చింది, అది కాలిపోయింది. మాకు ట్రాక్టర్ ఇస్తే పొలం దున్నుకుంటా అని చెప్పేసి చంద్రశేఖరరావు సబ్సిడీ ట్రాక్టర్ ఇచ్చింది. ఎందుకు వెళ్ళి మా ఊళ్ళో 3 ట్రాక్టర్ ఉన్న రైతుకే మళ్ళీ సబ్సిడీ ట్రాక్టర్ ఇచ్చారు. కాబట్టి ఆ ఎమ్మెల్యే పైసల శేఖర్ రెడ్డి ఆయన ఇస్తా అని చెప్పేసి మాకు ఇవ్వలేదు. ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గెలిచిండు. ఆయన ఫస్ట్ కేసీఆర్ దగ్గర 100 కోట్లు తెచ్చుకొని మళ్ళీ కాంగ్రెస్ నుంచి గెలిచిండు. ఆయన కలిసి మాట్లాడితే కూడా పట్టించుకునే రేవంత్ రెడ్డికి ఈరోజు అనిల్ కుమార్ రెడ్డికి మాధవరెడ్డి ఏది గతంలో మావోయిస్టులు ఏ విధంగా మందు పాత్ర పెట్టి హత్య చేసారో అదే రకంగా అనిల్ కుమార్ రెడ్డి పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఆయన ఎన్నిసార్లు కట్టినట్టు దున్నపోతు మేము వానబడ్డట్టే ఉంది. ఆయన పోతే కనీసం కుక్కను చూసినట్టే చూస్తున్నాడు. మాకు న్యాయం చేయాలని చెప్పి, లేక ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి మీడియా సందర్భంగా అడుగుతున్నాం.